ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. తిరుమల క్షేత్రంలో ఉత్సవ వైభవం. కల్పవృక్ష వాహనంపై శ్రీ కోనేటి రాయస్వామి దివ్య వైభవ దర్శనం. కీలపట్లలో బ్రహ్మోత్సవ వైభవం. గజవాహనంపై మరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామి కటాక్షం. నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. యాదగిరిగుట్టలో వైభవంగా నారసింహ జయంతి ఉత్సవాలు. తిరువెంకటపతిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అభయ ప్రదానం. ద్వారకా తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల శోభ. గజవాహనంపై దేవేరుల సమేతంగా చిన్న వెంకన్న విహారం. భక్తులకు ఉపయుక్తంగా శ్రీవారి ధర్మరథాలు. డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో టీటీడీ ఉచిత బస్సులపై భక్తుల ఆసక్తి. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో 2వ రోజైన ఆదివారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణ క్రతువులు కన్నుల పండువగా సాగాయి. నిత్యనూతన వధూవరులు శ్రీ పద్మావతి శ్రీనివాసులు. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తుంది. 1992వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి పరిణయోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వర్ణశోభిత ఫలాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో నారాయణగిరి ఉద్యానవనాన్ని పరిణయోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే పరిణయోత్సవాల్లో 2వ రోజైన ఆదివారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై కొలువుదీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. తరువాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి,
మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కన్నుల పండుగ సాగాయి. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు. ఇక పరిణయోత్సవంలో భాగంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవంపై ప్రదర్శించిన హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకుంది. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవ రోజు పరిణయోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం అశేషంగా భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజైన సోమవారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారిని దివ్యాలంకరణలో సర్వాలంకార సుందరంగా కల్పవృక్ష వాహనంపై వెంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది.
ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామి వారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి పుష్పమాలలను అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారు గజవాహనంపై వేంచేసి భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గజపుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ వేడుకగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో పోర్టు వర్కర్లుగా పనిచేస్తూ సూపర్వైజర్లుగా పదోన్నతి పొందిన 13 మందికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంలు నియామక పత్రాలను అందజేశారు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో సోమవారం 13 మంది సూపర్వైజర్లకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో, డిప్యూటీఓలకు పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పోర్టు పేష్కార్ మునిరత్నంను ఘనంగా సత్కరించారు. తిరుమలలోని పిఎసి 5 ఉచిత యాత్రికుల వసతి సమీపంలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకును సోమవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉండటంతో తిరుమలలో పరిస్థితులపై అదనపు ఈవో అధ్యయనం చేశారు. పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ను వాహనాలలో నింపుకుంటున్న తిరుమల స్థానికులు, యాత్రికులతో అదనపు ఈవో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తిరువెంకటపతి అలంకరణలో స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. విశేష ఆరాధనతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహనామస్మరణల నడుమ యాదగిరిగుట్ట క్షేత్ర వీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరువీధి సేవ శోభాయమానంగా జరిగింది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు గజవాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పమాలలు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. నంద్యాల పట్టణం గోవిందుని నామ స్మరణలతో పరవశించింది. నగరంలోని శ్రీ బాలాజీ అసోసియేట్ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ కాంప్లెక్స్ నందు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ కళ్యాణ మహోత్సవాన్ని కనువిందుగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం అశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తులతో నిత్యం రద్దీగా దర్శనమిచ్చే ఇలవైకుంఠం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవ వైభవం అద్భుత ప్రాభవాలతో భక్తులను ఆకర్షించే సనాతన హైందవ క్షేత్రం. భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ సకల సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో ఒకటి శ్రీవారి ఉచిత ధర్మరథాలు. కొండపై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. తిరుమలలో సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ డిస్ప్లే బోర్డులతో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వివరాలను తెలిపే డిజిటల్ డిస్ప్లే బోర్డులకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద నందనందన గోవింద హరి గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుంటారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా భక్తుల సేవలో తరిస్తూ నిరంతరాయంగా విస్తృతంగా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం చేరుకునే విధంగా కొండపై టీటీడీ ఉచితంగా శ్రీవారి ధర్మరథాల పేరుతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణను పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో భక్తులు ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులను నిర్వహిస్తూ ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సుల సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది. బస్సుల ప్రత్యక్ష స్థానం వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేటు టాక్సీలలో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో టాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీ నియంత్రించి కాలుష్య రహితంగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి భక్తులకు సౌకర్యవంతమైన పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సుగంధాలను వెదజల్లే మల్లెల అర్చనలో జానకీరాముల పరిమళ భరిత సోయగం భక్తులను తన్మయులను చేసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రం రైల్వే స్టేషన్ రోడ్డులో నిలవైన శ్రీ కోదండ రామాలయంలో సీతారాములకు మల్లెపూల అర్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉత్సవాలను పుష్పమాలలు, తులసి హారాలతో సుందరంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం 1,00,000 మల్లెలతో సీతారాములకు శోభాయమానంగా అర్చనలు జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. సుగంధాలు వెదజల్లే మల్లెల అర్చనలో ఆదర్శ దంపతులను సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు తైలాభిషేకంలో పరిమళ భరితంగా అనుగ్రహించారు. వరంగల్ నగరం దత్తపురంలో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో తైలాభిషేకం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం స్వామివారికి తైలాభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి, ఆలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవ మూర్తికి పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు. ఆపై గరుడ ధ్వజ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో
జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నవకలశ స్థాపన, పుణ్యాహ వాచనం, వాసవి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి, మూలమూర్తికి ఏకకాలంలో పాలు, పెరుగు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మందారాలు, పారిజాతాలు, చామంతులు, సంపెంగలతో అష్టోత్తర శతనామావళి సహితంగా అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవం అట్టహాసంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని వజ్రాభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆశీనును గావించారు. అనంతరం భక్తుల సంబరాలు, అద్భుత కళా ప్రదర్శనల నడుమ నగర వీధులలో అమ్మవారికి నగరోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పసుపు దంచే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముత్తైదువులు ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహ వాచనం నిర్వహించారు. అనంతరం ముత్తైదువులు సంప్రదాయబద్ధంగా పసుపు దంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 79,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,037 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.